నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ తోటి అదేవిధంగా సభ్యులతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వారు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి వారిని ఆర్థిక సాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరంగా అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తున్నారు. మరి నిన్న జరిగినటువంటి 16వ ఆర్థిక సంఘం సభ్యులతోటి కానివ్వండి, చైర్మన్తో కానివ్వండి జరిగినటువంటి ప్రెజెంటేషన్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థితిగతులపైన వివరించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక సాయం చేయాలని కూడా కోరడం జరిగింది. మీరేమంటారు సార్? సహజంగానమ్మా, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది, రాబోయేది 16వ ఆర్థిక సంఘం. కాబట్టి 16వ ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాల్లోనికి ఒకసారి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు చూసి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎన్ని నిధులు ఏ విధంగా కేటాయించాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళ నిర్ణయం ప్రకారమే మనకి కేంద్రం నుంచి మనకు నిధులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నిన్న అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని వారు సందర్శించడం, పనగారి గారు చైర్మన్ వాళ్ళ బృందం సందర్శించడం, వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, మాకు కాస్త చేయూత అందిస్తే ఏ విధంగా ముందుకు దూసుకెళ్ళగలం అనేది సవివరంగా పవర్ ప్రజెంటేషన్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని చాలా అభినందించాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్లోని ప్రాబ్లమ్ సొల్యూషన్కి ఏం చెప్తారంటే శాండ్విచ్ పాలసీ అంటారు. శాండ్విచ్ మధ్యలో ఉంటుంది పాలసీ. అది ఇప్పుడు ఏం చేస్తారంటే మేము ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది చాలా చక్కగా వివరించడం అన్నది. అయితే నిన్న ఆ సంఘానికి వచ్చినప్పుడు వారికి చెప్పుకుంటూ వచ్చి, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మా రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ప్రాంతంగా ఎప్పుడైతే ఏర్పడిందో దాంతో ఆర్థికంగా మేము చాలా వెనకబడి ఉన్నాం. సరే 2014-19 మధ్యన కొంచెం పరిస్థితులు చక్కబడుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వం మారడం, 2019-24 మధ్యన మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొత్తం ఆర్థికంగా కనీసం ఆఖరికి తహసీల్దార్ ఆఫీసులను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన పరిస్థితి, అదేవిధంగా లిక్కర్కి 25 సంవత్సరాలకి తాకట్టు పెట్టి కార్పొరేషన్ తీసుకొచ్చిన పరిస్థితి అని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి అంతా వివరించారు. అదే సందర్భంలోని 16వ ఆర్థిక సంఘంగా మీకు మా విన్నపం ఏంటంటే, మా రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి, 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 6 పోర్టులు ఉన్నాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగించి మేము చేసేటువంటి కార్యక్రమం అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మాకు ఒక ప్రణాళిక ఉంది, 2047కి ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైనటువంటి, మీరు వికసిత భారత్ని ఎలాగ ఎన్డీఏ గవర్నమెంట్ అంటుందో అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మేము ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. వృద్ధి రేటును 15% పెంచేలాగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా నిరక్షరాస్యత లేకుండా 100% అక్షరాస్యత ఉండేలా కార్యక్రమాలు చేస్తున్నాం. తలసరి ఆదాయం కూడా దాదాపు $42,000 ఉండేలాగా ఒక ప్రణాళిక చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయు ప్రమాణం కూడా 85 సంవత్సరాల వయసు ఉండేలాగా ఆయు ప్రమాణం పెరిగేలా కూడా చేసుకున్నాం. అంటే విద్య, వైద్యం, లేకపోతే ఆరోగ్య రంగాలు, లేకపోతే పారిశ్రామిక రంగాల్లోని అన్ని విషయాల్లో కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో వనరుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా పెట్టుబడులు పెట్టే వ్యక్తులకి మేము ఇస్తున్నటువంటి రాయితీలు ఏంటనేది కూడా అన్నీ కూడా చెప్పారు. నేను అంటుంది అంత అద్భుతమైన ప్రజెంటేషన్. ఈ మాట నేను అంటాం కాదు, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు అన్నాడు నిన్న. నేను చాలా స్టేట్లు తిరుగుతూ ఉంటాను, కానీ ఇంత అద్భుతమైనటువంటి ప్రజెంటేషను ఎవరు ఇవ్వలేదు నాకు అనేటువంటి మాట ఆయనే చెప్పాడు, పనగారే గారే అన్నాడు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన కూడా అన్నాం, గ్రామాల్లో మీరు కానీ సరైన నిధులు ఇస్తే గ్రామాల్లో మేము చేపట్టబోయే మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, తాగునీరు కానీ, మురుగునీటి శుద్ధి కార్యక్రమాలు కానీ, అతను మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు, గిరిజన ప్రాంతాల్లోని అనేటువంటిది అన్ని కార్యక్రమాలు మేము చక్కగా చేపట్టగలం. మాకు నిధుల కొరత ఉంది, చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు, కానీ మాకు నిధుల కొరత ఉంది. కాబట్టి ఇప్పటివరకు రాష్ట్రాలకి కేంద్రం నుంచి 41% వస్తున్నాయి. మనం ₹100 కడితే ₹41 తిరిగి వస్తుంది. దాన్ని 50% పెంచండి, కాస్త పెంచితే ఖచ్చితంగా మేము నిలబడతాం, మాకు చేయూతనివ్వండి. సహకారం కాదు, చేయూతనివ్వాలి. చాలామందికి అనుకుంటారంటే సహాయం, చేయూత, సహకారం 3 ఒకలా కనబడతా ఉంటాయి. 3 ఒకలా కనబడతాయమ్మా. ఎందుకని అంటే దానికి అర్థం ఏంటంటే, మీరు ఉదాహరణగా చెప్పాలంటే, ఒక అమ్మాయి, పాప చదువుకుంటుంది. ఆ పాప ఫీజు కట్టడానికి ఆ అమ్మాయి దగ్గర ₹20 ఉన్నాయి, ₹80 మనం ఇచ్చేమంటే అది సాయం. ఆ అమ్మాయి దగ్గర ₹80 ఉన్నాయి, ₹20 ఇస్తే చేయూత. సహకారం ఏంటంటే, నీ ఫీజు నువ్వు ఏదో కట్టుకోమ్మా, కింద మీద పడి బుక్స్ నేను కొనిస్తాను అంటే అది సహకారం అవుద్ది. మనకు కావాల్సింది ఏంటంటే మన సాయం కావాలి, చేయూత కావాలి, సహకారం కాదు.
మీరు ఏదో తిప్పలు పడండి, మీరు కట్టుకోండి, మీ బాధ్యత మీరు తర్వాత తీరుస్తాము అంటే అసలే ముందు రావాలి కదా. అందుకనే నిన్న చెప్పినటువంటి కార్యక్రమాల్లో కూడా కేవలం మామూలుగా అయితే ఏం చేస్తారంటే ప్రతి స్టేట్ని ఇంత ఇదిగా పవర్ ప్లాంట్ ప్రజెషన్ ఎవరో వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక సంఘం ఉంటారు కదా మన ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళతోటి ఒక డాక్యుమెంటేషన్ అంతా తయారు చేసి వాళ్ళకి ఇస్తారు. కానీ ఇంత ఇదిగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ పవర్ ప్లాంట్ ప్రజెషన్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం అది. ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు కాబట్టి అతను చేయగలిగాడు, కానీ మరో వల్ల కాదు. ఓ పక్క నుంచేమో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా జ్వరంతో ఉన్న ఆయన కూడా ఇది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రానికి నిధులు వచ్చేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఉండాలి, ఆ గ్రామీణాభివృద్ధికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పాలి, వివరించాలని చెప్పేసి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం. నేను అంటుంది వీళ్ళ కలయికతోటి అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్. నేను చూడడానికి మాలాంటి వాళ్ళకే అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో చెప్తారు చూసారా, అటువంటి అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరకడం అదృష్టం. చేతునిస్తే ఆంధ్రప్రదేశ్ కానీ మేము చేస్తున్నటువంటి ప్రగతి కార్యక్రమాలకి మీరు కూడా చేతునిస్తే అద్భుతంగా మీరు అనుకుంటున్న వికసిత భారత్కి మా రాష్ట్రం కూడా చేదుడవుతుంది. అదే సందర్భంలో మేము ఒక అద్భుతమైన ప్రణాళిక పెట్టుకున్నాం అమరావతి రాజధాని విషయంలో. ఆల్రెడీ మాకు బ్యాంకుల నుంచి దాదాపు 31,000 కోట్లు మాకు గ్రాంట్గా వస్తున్నాయి. దాన్ని మీరు కూడా ఒక 40,000 కోట్లు ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా సహాయం చేయండి. మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం లాంటివి, తర్వాత పోలవరం బనకచెర్ల కార్యక్రమాలు పెట్టుకున్నాం. వాటికి సహాయ సహకారాలు కావాలి, మా దగ్గర నిధులు కొరతగా ఉంది. అదేవిధంగా ఒక అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే అమరావతిని, హైదరాబాదు, చెన్నై అంటే ఈ 4 నగరాలని కూడా కలుపునిలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. మాకు ఇండస్ట్రీస్ కారిడార్ కూడా ఉన్నాయి. మాకు ఏంటి 2047కి అద్భుతమైన ప్రణాళిక అయితే మా దగ్గర ఉంది, కానీ మేము నడవడానికి తగ్గట్టు కూడా ఆర్థిక స్థితిగతులు సహకరించట్లా. ఆల్రెడీ గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళింది. మేము ఇంకా బాకీలు 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లని ఎవరికంటారు బాకీలు ఉన్నాయి కదా, మన కాంట్రాక్టర్స్కి బాకీలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కూడా మేము ముందుకు వెళ్తున్నాం. ఇదిగో మేము వచ్చిన 10 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసాం. పెన్షన్ కార్యక్రమాలు ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నాం. అంటే వాళ్ళకి ఇక్కడ జరిగింది, జరగబోతుంది అన్నీ కూడా చాలా వివరంగా పవర్ ప్లాంట్ ప్రజెషన్ నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మా వంతుగా మేము సాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయం కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆల్రెడీ ఉంది మనకి. దానికి తగ్గట్టుగా నిధుల సహకారం కూడా సరిగ్గా అందుతే, ఎందుకంటే ఒక పక్కన ఉన్నటువంటి ప్రతిపక్షం దుర్మార్గమైన ప్రతిపక్షం మనకు నిధులు రాకుండా లెటర్లు రాయడాలు, కోర్టుల్లో కేసులు వేయడాలు, లేకపోతే రాష్ట్రంలో అశాంతి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటూ వస్తుంది. వీటిలన్నింటినీ అధిగమించుకుంటూనే మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. నేను అనుకోవడం శ్రావణి, వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం కూడా అందితే, ఇలాగా ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారం ఉంటే 2047 దాకా అక్కలేదమ్మా, 2029కే రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది. మనకి ఎలాగా 2027కి పోలవరం కంప్లీట్ చేసేయాలనేటువంటి ఒకటి పెట్టుకున్నాం. అదేవిధంగా అమరావతి దాదాపు 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలని పెట్టుకున్నాం. దీన్ని మళ్ళీ మెగా సిటీ ఒక ఆలోచన వచ్చింది. దానికి మళ్ళీ నిధులు, మన భూముల సేకరణ ఎలా చేయాలి, లేకపోతే ఎలా సమీకరించాలి, సమీకరణ రెండిట్లో ఏదైతే బెస్ట్, రైతులకు ఏది ఉపయోగకరంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటా చక్కగా మేము ముందుకు వెళ్తున్నాం. మేము అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్రాన్ని నేను పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసికట్టుగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా మీ సహకారం కావాలని చెప్పేసి నిన్న అభ్యర్థించారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సహకారం కానీ అందుతే మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికి తలమానకంగా తయారవుద్ది, నో డౌట్. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.